మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో, చుట్టూ ఆయన వెంబడించిన ప్రజలతో మాట్లాడుతున్న ఈ సంగతి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ప్రియులారా, దేవుడు మనకి తన శాంతిని మనకు అనుగ్రహించారు. శాంతి అనే మాట మీద ఒక అంకె వేసి కింద ఫుట్నోట్లో వ్రాశారు, నా శాంతినే, నా సమాధానముని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి, సమాధానము ఈ రెండు ప్రియులారా దేన్ని సూచిస్తున్నాయంటే మన జీవితాల్లో నెమ్మది కలిగిన అనుభవాల్ని, మన కుటుంబాల్లో నెమ్మది కలిగిన పరిస్థితుల్ని చూపిస్తూ ఉన్నాయి. శాంతి, కొందరి జీవితాల్లో శాంతి ఉండదు, కొందరి జీవితాల్లో సమాధానం ఉండదు. శాంతి సమాధానం ఏ కుటుంబాల్లో ఏ మనుషులైతే ఉండదో వారిలో ప్రియులారా ఏ విషయంలో కూడా నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నేను మీకు నా శాంతినే అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభంలో ఆయన మొదటి వచనంలో రాయబడిన మాట, మీ హృదయాలను కలవరపడనీయకండి అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడనీయకండి అని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తూ 27వ వచనంకి వచ్చేసరికి నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అంటున్నారు. అంటే ఏ హృదయం అయితే కలవరపడుతుందో, ఏ హృదయాలైతే కలవరపడే అనుభవాల్లో ఉన్నాయో, ఏ కుటుంబాలైతే కలవరపడే పరిస్థితుల్లో ఉన్నారో ప్రియులారా, వారితో దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నారు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందును మీరు విశ్వాసం ఉంచండి, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. ఇంకా చెప్పాలంటే ప్రజల మధ్యలో పరిచర్యపూర్వకంగా 3.5 సంవత్సరాలు ప్రియులారా ఆయన ప్రజల మధ్యలో నివసించి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ కూడా ఆయన కలవరపడినట్లుగా, ఆయన కలవరపడి తొందరపడి ప్రియులారా ఆయన మనస్సులో కలవరం చెందినట్లుగా ఎక్కడ బైబిల్లో వ్రాయబడి ఉండదు. ఎందుకంటే ఆయన శాంతి స్వరూపుడు. స్తోత్రం చెప్పండి. ఆయన శాంతి స్వరూపుడు. అన్ని విషయాల్లో శాంతి, సమాధానకరంగా ఏమొచ్చినా సరే నెమ్మదికరంగా దాన్ని ప్రియులారా దాన్ని ముందుకు నడిపించుకుని వెళ్ళగలిగిన సామర్థ్య శక్తులు ఆయనకు ఉన్నాయి. ఈ రోజున ఆయన్ని విశ్వసించిన మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నారు. నేను ఎలాగను శాంతితో ఉన్నాను, నేను ఎలాగను సమాధానంతో ఉన్నాను, నేను మీ జీవితాల్లో కూడా అదే శాంతిని, అదే సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆమేన్. బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ ప్రాణములకు నెమ్మదినిస్తాను, మీ ప్రాణములకు నెమ్మదినిస్తాను, మీకు విశ్రాంతినిస్తానని సెలవిస్తున్న దేవుడు. అంటే ఎవరి దగ్గర విశ్రాంతి ఉంది, ఎవరి దగ్గర నెమ్మది ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నెమ్మది ఉంది. అందుకే ప్రియులారా మనం కలవరపడకూడదు. ప్రతి కలవరంని దేవుని మీద మనం మోపినప్పుడు, మన ప్రతి పరిస్థితిని దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా
మన మీద మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఈ ఉదయకాలంలో ఎంతమంది శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, కలవరపడే ఆత్మలు కలిగి ఏమైపోతుందో పరిస్థితి, ఎలా మనం నడిపించబడతామో, రేపు గమ్యం ఏంటి అనే మార్గాలు తెలియక కలవరపడుతున్న వారులారా, నా దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నారు. ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. ఆమెన్. మరి మీ అందరికీ దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానాలు కలుగునుగాక. మనందరికీ దేవుడి వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. అందరూ మోకరించి చేతులు లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినమంతా విస్తారమైన కృపలతో నడిపించినట్లుగా, విశేషమైన తన కార్యాలు జరిగించినట్లుగా ఈ దినం మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని వర్ధిల్ల చేసి మునుపటి కంటే ఈ దినం ఒక నూతన కృప, నవనూతన కృప, అత్యధికమైన కృప, ఈ దినమంతా నిన్నటి దినము కంటే ఈ దినము క్షేమము, సమాధానం అన్ని విషయాల్లో దేవుడు దయచేయనట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. స్తోత్రమయ్యా, 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 పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినం మీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ దినం శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మీ దయతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయండి. నీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. కలవరపడుతున్న మా హృదయాలు నెమ్మదిపరచండి. కలవరపాత్మను తొలగించండి. శాంతి సమాధానం లేకుండా మా హృదయాల్లో నెమ్మదిని, శాంతిని మీరు దయచేయండి ప్రభు. స్తోత్రాలు. వాగ్దానం చేశారు గనుక నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని వేడుకొనుచున్నాము నాయన. ఈ దినం ఎంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరారో, ఎంతమంది లైవ్లో చూస్తున్నాయన వారి మనస్సులు నీ వైపు ఆనుకుని ఉంచారో ప్రభు, వారందరి జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కలవరపు ఆత్మని మీ నామములో దూరపరచండి. మీరిచ్చే శాంతి మేము పొందుకోవాలి ప్రభువా. స్తోత్రాలు. అట్టి కృప దయచేయండి. అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని, ఆపరేషన్ల కొరకు వెళ్తున్న బిడ్డల్ని, ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డల్ని, ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్న బిడ్డల్ని, ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతమంది ప్రార్థన సహాయాన్ని కోరారో వారందరి పక్షంగా మేలు చేయండి. ఐసీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారికి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నాయన. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు తన శాంతిని మనకు అనుగ్రహించునుగాక. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు.